వినపడుతుందా? వినపడుతుంది. I'm sorry, I could not, I missed some sentences in singing because my sight could not catch those lines. కొన్ని ఇంగ్లీష్ పాట పాడేటప్పుడు కొన్ని లైన్స్ నేను మిస్ చేస్తూ వచ్చాను. పాటలు పాడేటప్పుడు నా సైట్ అది సరిగ్గా వాటిని అక్షరాలు చూడలేకపోయిన కారణం చేత పాడలేకపోయాను. So it's a very beautiful song, and it's really many times such songs encourages me in the ministry even. ఇవి ఎంతో అద్భుతమైనటువంటి పాటలు. ఈ యొక్క పాటలు అనేక సార్లు నాకు పరిచర్యలో కూడా ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తా ఉన్నాయి. So today, before entering into the time of prayer, let us read a verse from the scriptures, and then we have a small prayer, and then we'll see some things in the word of God. ఈ దినము వాక్యం ధ్యానించక ముందు దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. తర్వాత మరి ప్రార్థనతో ఒక వాక్య ధ్యానాన్ని ఆరంభిద్దాం. Book of Judges, chapter 1, verse 22. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. Let us all read together, please. అందరం కలిసి చదువుకుందాం. The house of Joseph, they also went up against Bethel, and the Lord was with them. And similarly, we are going to read one more verse, the last verse of this, the last verse and 35-36 verses of this same chapter. And in between, we cover the time of discussing about these things. కాబట్టి ఇప్పుడు 35, 36 వచనం కూడా కలిసి చదువుకుందాం. మిగతా మధ్య వచనాలన్నీ మనకు ఎప్పుడైతే మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో ఆ సమయంలో చదువుదాం. But the Amorites would dwell in Mount Heres, in Ajalon, and in Talbim, at the hand of house of Joseph prevailed, so that they became tributaries. The cost of Amorites was from the going up to Akrabim, from the rock and upward. May the Lord help us in our meditation. For God's guidance, let us look unto the Lord. కాబట్టి ఈ యొక్క వాక్య ధ్యానంలో ప్రభు మనకు సహాయం చేయనట్లు ప్రభు కృప కొరకై ప్రార్థనలో ప్రవేశిద్దాం. ప్రేమగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన తరుణమును బట్టి, ప్రార్థనా సమయమును బట్టి వందనములు. మీ వాక్యం ఎద్దుకు వచ్చుటకు తండ్రి, మీ వాక్యము ద్వారా ధైర్యము, ఆదరణ, ప్రోత్సాహం పొందుటకు మాకు అనుగ్రహిస్తున్న చక్కని తరుణమును బట్టి వందనములు చెల్లిస్తున్నా. ఈ యొక్క సమయం మా కొరకై దీవించము, ఆశీర్వదించము తండ్రి. ప్రత్యేకముగా తండ్రి, మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి. ప్రార్థనా పరులుగా, యోధులుగా మమ్మల్ని సిద్ధపరచండి. మీకే సమర్పించుకుంటున్నాం. మీ సింహాసనం నుండి మీ మాటలు విడుదల చేయండి. అల్పులము, నిష్ప్రయోజకమైన మీ దోషమైన మమ్మలను మీ సిలువ చాటున మరుగుపరచండి. బోధించట్లో, తర్జుమా చేయట్లో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనములు చెల్లిస్తున్నాం. ఆన్లైన్ ట్రాన్స్మిషన్ లో కూడా సహాయం చేయండి. మీ వాక్యం వినుట కొరకై మీ సన్నిధికి చేరగలిగిన ప్రియులను బట్టి వందనములు. జూమ్ యాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరినీ కూడా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. మీకే సమర్పించుకుంటూ మీ రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను మమ్మల్ని తీసుకుని వస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Last week also we have seen some of the things in the first chapter of Judges. గత వారంలో కూడా న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయంలో నుండి కొన్ని వచనాలు ధ్యానిస్తూ వచ్చాం. So book of Judges, it tells us the people of God how they have to occupy the land which is given to them, but many times they failed. In the entire book we can see
these things. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథము మనం గమనించినట్టయితే దేవుని యొక్క ప్రజలు ఏ రీతిగా దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క స్వాస్థ్యాన్ని, ఆ దేశాన్ని వారు స్వాధీనపరుచుకుంటూ రావాలో ఆ విషయాలు ఉన్నాయి. అయితే అనేక సార్లు వారు ఈ యొక్క అధ్యాయం, ఈ యొక్క గ్రంథం అంతట్లో చూస్తే ఈ విషయంలో ఓడిపోతూ వచ్చారు. In first verse 2, verse 20, we have seen that the military campaign of Judah merged with Shimeon, and they had some military campaign, the Judah tribe. 20వ వచనం ప్రకారము ఇక్కడ యూదా ప్రజలు మరి అక్కడ వారికి ఒక సైన్యం ఉన్నట్టు, మరి వారందరూ కూడా మరి కొంతమందిని వెళ్ళగొట్టలేకపోయినట్టు, కొంతమందిని వెళ్ళగొట్టినట్టు ఇక్కడ మనం చూడగలం. So they mingled with, along with Shimeon, so they fought in that place. ఆ ప్రాంతంలో షిమ్యోనుతో పాటు యూదా వారు కలిసి పోరాడుతూ వచ్చారు. So in the tribe of Judah, one man was there, the man of Judah, Caleb, how he fought against his possession. We have seen these things in the last week. మరి గత వారంలో ఏ రీతిగా యూదాలో ఉన్నటువంటి యూదా గోత్రంలో ఉన్నటువంటి కాలేబు మరి పోరాడి మరి ఆ యొక్క స్వాస్థ్యాన్ని స్వాధీనపరుచుకుంటూ వచ్చాడు, ఆ విషయాలు గత వారంలో మనము ధ్యానిస్తూ వచ్చాం. But the sad condition of the tribe of Judah was they did not drive the people of Canaanites from that place, so they had to live with them for their lifetime. అయితే యూదా ప్రజలు మరి వారి ఉన్నటువంటి దయనీయమైన పరిస్థితి గమనించినట్టయితే వారు అక్కడ ఉన్నటువంటి ఎబిసీలను వెళ్ళగొట్టలేకపోతూ వచ్చారు. అందుకొరకే వారితో కలిసి వారు నివసించవలసి వచ్చింది. But even tribe of Benjamin in verse 21, they could not drive out the Jebusites which were inhabited in the place of Jerusalem. చూడండి, 21వ వచనం ప్రకారము యెరూషలేములో నివసించు బెన్యామీలు కూడా వారు మరి అక్కడి ప్రజలను వెళ్ళగొట్టలేకపోతూ వచ్చారు. వారు కూడా ఈ యొక్క ఎబూసీలతో బెన్యామీలు కూడా నేటి వరకు యెరూషలేములో నివసించున్నారు అని రాయబడింది. In verse 20, we see that Caleb, as Moses said to him, as the command given to him, he possessed the land by smiting the sons of the three sons of Anak, and he possessed his land, he occupied it. అయితే 20వ వచనం ప్రకారం మోషే చెప్పినట్లు కాలేబు హెబ్రోనును మరి అక్కడ ఉన్నటువంటి ముగ్గురు అనాకీలను అక్కడి నుండి పారదోలి దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. In the first chapter of Judges, we see that certain things were written very clearly. The tribes of Israel and the people of God, these are the chosen people, and they were commanded when the time comes, they have to possess their land, they have to drive them out of their land. This was the command. But in this chapter, we see that they were unable to drive them out of the land. చూడండి, ఈ యొక్క మొదటి అధ్యాయంలో గమనించినట్టయితే మరి ఇజ్రాయెల్ ప్రజలు మరి దేవుని చేత ఏర్పరచబడినటువంటి జనము, వారి యొక్క గోత్రాలు మనం చూడగలము. దేవుడు వారికి ఆజ్ఞాపిస్తూ వచ్చాడు, మీరు అక్కడ ఉన్నటువంటి ప్రజలను మరి పారదోలి మీరు ఆ యొక్క ప్రాంతాలను స్వాధీనపరుచుకుంటూ రావాలని సెలవిస్తాడు. కానీ వారు అనేక సార్లు మనం ఇక్కడ ఈ అధ్యాయంలో గమనిస్తే వారు స్వాధీనపరచకపోలేకపోతూ వచ్చారు, అక్కడ ఉన్నటువంటి వారిని వెళ్ళగొట్టలేకపోతూ వచ్చారు. And if you see in verse 23, the house of Joseph. So this house of Joseph means we can see the children of Joseph, Ephraim and Manasseh. So these people also in the later days, they could not drive them out of their land.
మరి అంతేకాకుండా 23వ వచనం ప్రకారం కూడా యోసేపు వింటువారు అనగా మరి ఎఫ్రాయిము, మనష్షే వారందరూ కూడా వారి యొక్క సంతానము వారు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలను వెలగొట్టలేకపోతూ వచ్చారు. It doesn't mean that they don't have ability to drive them out, and it doesn't mean that God was not with them, but depends upon their faith and obedience, the victory comes. So they were failed in the faith and obedience. That's the reason why many times they got loss in their war. చూడండి, వారిని వెలగొట్టడానికి దేవుడు వారికి తోడై ఉండలేదని కాదు, దేవుడు వారితో ఉండలేదని కాదు, కానీ వారిలో మరి అనేక సార్లు విశ్వాసం లేని కారణం చేత అవిధేయత, దేవుని యొక్క మాటకు సంపూర్ణంగా విధేయత చూపించకపోవడం ద్వారానే వారిది సాధించలేకపోతూ వచ్చారు. So in Samuel we can see that obedience is better than sacrifice. So offering sacrifice is not important, but obedience to the word of God and to the will of God is better than sacrifice. సమూయేలు గ్రంథంలో మనం చూడగలము, మరి బలులు అర్పించుట కంటే విధేయత చూపించుట, మరి దేవుని యొక్క మాట వినుట శ్రేష్టమని. కాబట్టి మరి అనేక సార్లు ఈ బలులు అర్పించుట కాదు, కానీ దేవుని యొక్క మాటకు సంపూర్ణంగా విధేయత చూపించడమే అది శ్రేష్టమైన విషయం. In this today's meditation, we'll see few things. We'll try to cover as fast as possible the whole chapter of first Judges. కాబట్టి ఈ యొక్క సమయంలో ఈ మిగతా వచనాలన్నీ, న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలన్నీ కూడా మనము ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. Exodus chapter 23 verse 32, we'll see what is the command given to them. నిర్గమకాండము 23వ అధ్యాయము 32వ వచనంలో దేవుడు ఏ రీతిగా వారికి మరి ఆజ్ఞాపిస్తూ వచ్చాడో మనం ఇక్కడ చూడగలం. Exodus chapter 23 verse 32, thou shalt make no covenant with them nor with their gods. So this was the commandment, clear commandment given by the Lord. కాబట్టి నిర్గమకాండము 23వ అధ్యాయం 32వ వచనం ప్రకారం, నీ వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకునవద్దు అని దేవుడు ఎంతో స్పష్టంగా ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. In Deuteronomy chapter 7 verse 2 also we read like this. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఈ రీతిగా చూడగలం. Second verse. 2వ వచనం, and when the Lord thy God shall deliver them before thee, thou shalt smite them and utterly destroy them. Thou shalt make no covenant with them, nor shew mercy unto them. ఈ దేవుడైన యెహోవా వారిని అప్పగించినప్పుడు నీవు వారిని హతం చేయవలను, వారిని నిర్మూలం చేయవలను, వారితో నిబంధన చేసుకోకూడదు, వారిని కరుణింపకూడదు. So they should show no mercy in slaying the heathen things in our Christian life. కాబట్టి మన యొక్క క్రైస్తవ జీవితంలో అన్యమైనటువంటి ఆచారాలు, విషయాలను మనము నిర్మూలం చేయట్లో ఏమాత్రం కూడా కనికరము చూపించకూడదు. Canaan is a type of Christian life which is given by Lord Jesus Christ, a promised Christian life. కానాను అనగా మరి అది క్రైస్తవ జీవితాన్ని సూచిస్తా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడినటువంటి ఆ యొక్క క్రైస్తవ జీవితానికి సూచనగా ఉంది. In Canaan there were many wars. They have to fight, they have to get victory with the help of the Lord, and they have to possess it completely. So in Christian life also we have to war with the Satan and the powers of Satan and get victory over them. కాబట్టి కానాన్లో అనేకమైనటువంటి యుద్ధాలు మనం చూడగలం. ఈ యొక్క యుద్ధాలన్నిట్లో
మరి వారు యుద్ధం చేసి జయిస్తూ రావాలి. అదే రీతిగా క్రైస్తవ జీవితంలో శత్రువుతో మనకు అనేకమైనటువంటి యుద్ధాలు ఉంటాయి. వాటిలో మనము ప్రభు సాయంతో వాటిని జయిస్తూ రావాలి. Now we'll see one by one how they dealt with their enemy. మనము ఇప్పుడు ఏ రీతిగా వారు శత్రువుతో మరి పోరాడుతూ వచ్చారో, వారు ప్రవర్తిస్తూ వచ్చారో మనం ఇప్పుడు చూద్దాం. Judges chapter 1 verse 22. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. And the house of Joseph, they also went up against Bethel, and the Lord was with them. యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. So in Genesis chapter 39 verse 2 and 3 also we can read, the Lord was with Joseph. ఆదికాండము 39వ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు, మరి దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు అని. At that time he was an individual. అంటే ఆ సమయంలో యోసేపు ఒక్కడు, అంటే ఒంటరివాడు. And he was in the heathen country. ఆయన అన్య దేశంలో ఉన్నాడు. And depending upon God and doing God's will in his personal life. ఆయన దేవునిపై ఆధారపడుతూ తన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. When he was with their fathers, with his parents, at that time also he obeyed God's will. తన యొక్క తల్లిదండ్రులతో ఉన్నప్పుడు కూడా ఆ యొక్క మరి తన తండ్రి యొద్ద ఉన్నప్పుడు తండ్రి ఇంట్లో కూడా దేవునికి విధేయత చూపిస్తూ వచ్చాడు. In Joseph's entire life, we can see how he obeyed in all difficult, troublesome situations. కాబట్టి యోసేపు జీవితంలో మనం గమనించినట్టయితే ఏ రీతిగా తనకున్నటువంటి శ్రమకరమైనటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో దేవునికి విధేయత చూపిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని చేస్తూ వచ్చాడు మనం చూడగలము. Joseph was blessed by the Lord. యోసేపును దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. And Joseph got two sons, Manasseh and Ephraim. అంతేకాకుండా యోసేపును 2 కుమారులతో దేవుడు ఆశీర్వదించాడు, మనష్షే ఎఫ్రాయిములతో. And his father Jacob also blessed Joseph by giving a portion to Joseph and also a half portion to each son, Ephraim and Manasseh. అంతేకాకుండా యాకోబు మరి యోసేపు యొక్క తండ్రి అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. అంతేకాకుండా యోసేపుకు మరియు తన 2 కుమారులకు మనష్షే ఎఫ్రాయిములకు కూడా మరి తన యొక్క మరి భాగాన్ని పంచిపెడుతూ వచ్చాడు. So Ephraim has half portion, ardha bhagamu, and Manasseh got half portion. So totally 1 portion extra to in Joseph's family. యోసేపు కుటుంబంలో మరి యోసేపుకే కాకుండా యోసేపు కుమారులకు కూడా ఎఫ్రాయిముకు అర్ధ భాగము మరి మనష్షేకు అర్ధ భాగం ఇవ్వడం ద్వారా ఒక భాగము వీరికి ఈ యొక్క కుటుంబానికి అధికంగా వచ్చినట్టు చూడగలం. Now it is the time they have to occupy the land. అయితే ఇప్పుడు వారికి సమయం వచ్చింది. Now we'll see what ఇవ్వబడినటువంటి ఆ దేశాన్ని వారు స్వాధీనపరచుకోవాలి. Now we'll see what they did in this portion. We can understand by reading these verses. ఈ యొక్క వచనాలు చదవడం ద్వారా అక్కడ ఏం జరుగుతూ వచ్చిందో ఆ విషయాలు మనం అర్థం చేసుకుందాం. In verse 23, the house of Joseph sent to Descri Bethel. Now the name of the city was before was Luz. కాబట్టి పూర్వం 23వ వచనం ప్రకారము ఆ యొక్క పూర్వము లూజు అనబడినటువంటి బేతేలుకు వేగు చూడటానికి యోసేపు ఇంటి వారు దూతలను పంపారు. So they sent spies to know the things about the land and whether they can occupy it or not, to have some estimation. They sent spies. కాబట్టి వారు ఇప్పుడు అక్కడికి వేగ చూడడానికి కొంతమంది దూతలను పంపారు. మరి అక్కడ ఏం ఉంది, మరి మనం దాన్ని స్వాధీనపరచుకోగలమా లేదా అని అంచనా వేయటకు వారిని పంపారు. In verse 24, they saw a man
who is coming out of the city, and they asked him to show the direction, to guide them, and they prayed unto him. So he guided them and to the entrance of the city, and he showed the enter things of the city. చూడండి 24వ వచనం ప్రకారం ఆ వేగుల వారు ఆ పట్టణం నుండి ఒక వ్యక్తి వచ్చుట చూచి, దయచేసి పట్టణంలోనికి త్రోవ మాకు చూపించేలా మరి చూపించమని అడుగుతూ వచ్చారు. ఆ వారు ఆ పట్టణంలోనికి ఆ దారిని కనుగొన్నారు. And in verse 25, after entering into the city, so here mercilessly they smote every man in that city, and every man of his family, all his family also, they smote. చూడండి ఆ పట్టణంలోనికి వెళ్ళి వారు ఏమాత్రం కనికరం లేకుండా అందరినీ, ప్రతి పురుషుని అక్కడ మరి ప్రతి మనిషిని, వాని కుటుంబీకులందరినీ కూడా మరి హతం చేస్తూ వచ్చారు. So here they did good job. వారు ఇక్కడ మంచి పని చేస్తూ వచ్చారు. So also we have to slay mercilessly the things which God won't desire in our lives. అదే రీతిగా మన జీవితంలో కూడా ఏదైతే దేవునికి ఇష్టం లేదో, మరి దేవునికి మరి ప్రీతికరం కాని ప్రతిదాన్ని కూడా మనము హతం చేస్తూ రావాలి. So after doing this, what they did, they left this man, and he went and he built a city. He called that place called Luz. ఆ వ్యక్తి ఏం చేశాడు, అక్కడి నుండి వెళ్ళిపోయి ఒక పట్టణాన్ని కట్టించాడు, దానికి లూజు అని పేరు పెట్టాడు. So that man, the person who guided them, he built a city, and they were also there. In verse 27 we see how the Manasseh, and in verse 29 we see how the Ephraim tribes were there. చూడండి, ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఈ వేగుల వారికి దారి చూపించాడో ఆ వ్యక్తి లూజు పట్టణాన్ని కట్టించాడు. అంతేకాకుండా 27వ వచనము, 28వ వచనము, 29వ వచనంలో మనష్షీయులు మరి ఎఫ్రామీయులు ఏ రీతిగా అక్కడ వెళ్ళి మరి దాన్ని స్వాధీనపరుచుకున్నారో చూడగలం. And in verse 25, okay, verse 27, neither did Manasseh drive out the inhabitants of Bethshan and her towns, nor Tanakh and her towns, nor the inhabitants of Dor and her towns, nor the inhabitants of Iblim and her towns, nor the inhabitants of Megiddo and her towns, but the Canaanites would dwell in that. 27వ వచనం ప్రకారం మనుష్యులు బెత్షాయాను దాని పల్లెలను, తయీనాకును దాని పల్లెలను, దోరు నివాసులను దోరు పల్లెలను, ఇబ్లేయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను మెగిద్దో పల్లెలను స్వాధీనపరచుకోలేదు. ఏలనగా కానానీయులు ఆ దేశంలో నివసింపవల్లని గట్టి పట్టియుండిరి. See what happened here. According to Deuteronomy 7:2, the commandment was, you should smite them, utterly destroy them. Thou shalt not make covenant with them. This was the commandment given. But here they left them, and because Canaanites, they were very much stick to their point, and that's the reason why, and they left Canaanites. చూడండి, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 2వ వచనం ప్రకారం వారు ఆ యొక్క ప్రాంతంలోకి వెళ్ళి ఆ యొక్క ప్రాంతంలో మరి కనికరం లేకుండా మరి అక్కడ ఉన్నటువంటి వారందరినీ పారదోలి వారు దాన్ని స్వాధీనపరుచుకుంటూ రావాలి. కానీ ఇక్కడ మనం చదివిన రీతిగా వారు ఆ రీతిగా చేయలేకపోతూ వచ్చారు. అయితే అక్కడ ఉన్నటువంటి కానానీయులు గట్టి పట్టియుండురి. So they prepared for a long time to possess this land. చూడండి, వారు చాలా దినాలు ఈ యొక్క దేశాన్ని స్వాధీనపరుచుకోవడానికి సిద్ధపడుతూ వచ్చాడు.
They traveled 40 years in the wilderness. 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు. And they were continually instructed that they have to possess the land without mercy. They have to smite all the inhabitants and drive them out. అంతేకాకుండా ఎడతేక దేవుడు వారికి సెలవిస్తూ వచ్చాడు, మరి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమాత్రం కనికరం చూపించకుండా అక్కడ ఉన్నటువంటి వారిని పారదోలి మీరు స్వాధీనపరుచుకుంటూ రావాలి అని. With a long preparation, with a long journey to occupy this, when the time comes, they forsook their responsibility. చూడండి, ఎంతో గొప్ప దీర్ఘకాలిక ప్రణాళిక, మరి చాలా దినాలు ప్రణాళిక వేస్తూ చాలా దినాలు మరి అక్కడికి ప్రయాణం చేస్తూ వచ్చారు. అయితే సమయం వచ్చినప్పుడు మాత్రం వారు వారి యొక్క బాధ్యతను మర్చి ఆ యొక్క దేశాన్ని, ఆ యొక్క ప్రాంతాన్ని స్వాధీనపరచుకోలేకపోతూ వచ్చారు. But what they did in verse 28, when Israel was strong, then they put the Canaanites to tribute and did not utterly drive them out. 28వ వచనంలో చదివితే, ఇజ్రాయేలు బలవంతులైన తర్వాత వారు కానానీయుల చేత బెట్టి పనులు చేయించుకొనిరు, కానీ వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. So their long preparation is not useful when the time comes, because they were negligent in occupying the land. చూడండి, వారు ఎంతో దీర్ఘకాలికంగా వారు ప్రయాసం మరి సిద్ధపడుతూ వచ్చారు, కానీ వారు ఆ యొక్క పనిని చేయలేకపోతూ వచ్చారు. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు వారు నిర్లక్ష్యం వహిస్తూ వచ్చారు. So in our Christian life also, with a long journey, we journey, but when the time comes, the things which we have to slain, drive them out, if unable to drive them, so it is a failure in a Christian life. కాబట్టి మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా ఎంతో మరి దూర ప్రయాణము, మరి సుదీర్ఘ ప్రయాణం మనం చేస్తూ వచ్చినప్పటికీ, మరి సమయం వచ్చినప్పుడు ఏవైతే దేవునికి ఇష్టమైనాయో, ఏవి దేవునికి ప్రీతికరం కావో వాటిని పారదోలలేకపోతే మనము కూడా ఓడిపోయిన వారంగానే ఉంటాం. In verse 29, we see Ephraim drive out the Canaanites that dwelt in Gezer, but the Canaanites dwelt in Gezer among them. 29వ వచనం ప్రకారం, ఎఫ్రాయిమీలు గెజెరులో నివసించిన కానానీయులను వెళ్ళగొట్టలేదు, గెజెరులో కానానీయులు వారి మధ్య నివసించిరి. See, Manasseh and Ephraim both are brothers. They should have taken the help of them each other at the time of trouble, and they should drive them out. But the word of God says, when they were strong, then they became strong, but they did not drive them out. చూడండి, ఈ యొక్క మనష్షే, ఎఫ్రాయిమీలు వీరిద్దరు కూడా సహోదరులే, అన్నతమ్ములే. మరి వీరు ఒకరికొకరి సహాయం తీసుకొని వారు ఆ యొక్క ప్రాంతాల నుండి వారిని తరిమి వేయాల్సి వచ్చేది, కానీ వారు అట్టి రీతిగా చేయలేకపోతూ వచ్చారు. వారు బలవంతులైన తర్వాత కేవలం వారిని వెట్టి పనులు చేయించుకోవడానికి వినియోగించుకున్నారు. So here we can learn a lesson from these two tribes, Manasseh and Ephraim. కాబట్టి మనష్షే, ఎఫ్రాయిం ఈ యొక్క మరి సంతతిలో నుండి, ఈ యొక్క తరం నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకోగలం. So they are the brothers. They should have unity in driving them out. They should help each other. But lack of faith, lack of obedience to the God's command, so they lost their unity. And after this became strong, even if you see the map also, so they were fully occupied, but Canaanites were mingled with them, living with them. చూడండి, ఈ యొక్క ఎఫ్రాయిము, మనష్షే గోత్రం వారు మరి ఎంతో మరి ఐక్యతతో అక్కడ ఉన్నటువంటి వారితో యుద్ధం చేసి వారిని పారదోలాలి, కానీ వారు ఆ దేవునికి విధేయత చూపించిన కారణం చేత, అవిశ్వాసం చేత వారు ఉన్నారు. కాబట్టి వారు బలవంతులు అయినప్పటికీ కూడా వారిని అక్కడ నుండి వెళ్ళగొట్టలేకపోతూ వచ్చారు. మనము మ్యాప్ లో కూడా గమనించినట్టయితే ఆ ప్రాంతం అంతా వారు
మరి స్వాధీనపరుచుకున్నట్టు ఉంటది, కానీ అందులో తిరిగి కానాయిలీలు వారి మధ్యలో నివసిస్తున్నట్టు ఉంటుంది. So here we can learn a first lesson number 1, that is faith and obedience helped by brotherly union. కాబట్టి మొట్టమొదటి మనం పాఠం నేర్చుకోవచ్చు దీంట్లో ఏంటంటే విశ్వాసము విధేయత మనకు మరి సహోదరుల ఐక్యతను నేర్పిస్తుంది. And the second thing, if you see, faith and obedience, faith in God and God's word and obedience to the God's commandment, it should stimulate the previous mercies already obtained. కాబట్టి ఈ రెండవదిగా మరి దేవుని యందు విశ్వాసము, దేవుని యొక్క మాటల యందు విశ్వాసము, దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించడం ద్వారా మనకు అంతకుముందు ఏవైతే దేవుని నుండి మనం కృపలు పొందుకున్నామో వాటి ద్వారా మనము మనలో ప్రోత్సాహాన్ని తీసుకుని రావాలి. In 40 years journey, they conquered many people. They crossed Jordan, they crossed Red Sea, they crossed Jordan and entered into this place. These are all the past mercies, but they forgot the past mercies. 40 సంవత్సరాల ప్రయాణంలో వారు దేవుని యొక్క అనేకమైనటువంటి మరి పూర్వపు మరి దయను, ఆయన యొక్క కృపను వారు మరి గుర్తు చేసుకోవాలి. వారిని దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటిస్తూ వచ్చాడు, యోర్దాను నది దాటారు, అనేక శత్రు సైన్యాలను వారు మరి జయిస్తూ వచ్చారు. ఈ యొక్క దేవుడు చూపించినటువంటి గత దినాల్లో దేవుడు చూపించినటువంటి కృపను, ఆయన యొక్క దయను వారు మర్చిపోతూ వచ్చారు. Okay. So, second thing we can learn from this passage is faith and obedience. It shows us there are some past mercies. Based on the past mercies, we can have victories in future. కాబట్టి రెండవ విషయం మనం నేర్చుకోవచ్చు. మరి గత దినాల్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి విజయాలు, దేవుడు చూపి ఆయన కృప చేత మనం పొందుకున్నటువంటి విజయాలను మనం గుర్తు చేసుకుంటూ మరి భవిష్యత్తులో మనము వాటిని మనం ధ్యానించుకుంటూ మరి విజయములై ముందుకు సాగాలి. And the third thing we can learn from this lesson is faith and obedience that helps us to remember the Lord, and when we remember the Lord, that helps us to have victory over everything. అంటే మూడవదిగా విధేయత విశ్వాసం ద్వారా మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నట్టు, మన యొక్క దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి దోహదపడుతుంది. తద్వారా మనము విజయవంతమైనటువంటి జీవితం జీవించడానికి సహాయపడుతుంది. We also see in the life of Lord Jesus Christ, he was a son. As he was a son, he learned obedience by faith. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో కూడా మనం గమనిస్తే ఆయన కుమారుడై ఉండి మరి విశ్వాసం ద్వారా విధేయతను నేర్చుకుంటూ వచ్చాడు. So faith, obedience, these two will go together. By that we can remember our Lord, and based on the victory that the Lord Jesus Christ obtained in the cross of Calvary, and by remembering that we can have future victories. అంటే విశ్వాసము విధేయత వీటి ద్వారా మనం దేవుణ్ణి, మన యొక్క ప్రభువుని గుర్తు చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ఆయన చేసినటువంటి త్యాగాన్ని, ఆయన మరి పొందినటువంటి విజయాన్ని మనం గుర్తు చేసుకుంటూ మన యొక్క భవిష్యత్తులో విజయవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటూ ముందుకు సాగాలి. So if you see Lord Jesus Christ, as he was a son on this earth, by faith, obedience to the Father, he obeyed the will of the Father and went to the cross. He slain Satan entirely, completely. He won the victory on the cross. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకంలో తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా ఆయన విధేయత చూపిస్తూ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ వచ్చారు. కల్వరి శిలువలో
తన యొక్క మరి ప్రాణాన్ని అర్పిస్తూ ఆ యొక్క శిలువలో శత్రువును సంపూర్ణంగా నిర్మూలన చేస్తూ వచ్చాడు. ఆయన శత్రువును హతమారుస్తూ వచ్చాడు, తద్వారా విజయాన్ని పొందారు. So, fourth thing we can learn from the life of Lord Jesus Christ is faith and obedience crowns with victory. కాబట్టి నాలుగో విషయం మనం దీంట్లో నేర్చుకోవచ్చు, విశ్వాసము విధేయత ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిలో మనం చూసినట్టు మరి అది విజయంతో విజయం అనేటువంటి కిరీటాన్ని మనకు అనుగ్రహిస్తుంది. But in the life of these Israelites, in these tribes, if you see in verse 33, Naphtali did not drive them out. చూడండి, ఈ యొక్క మరి అధ్యాయంలో మనం గమనిస్తే నఫ్తాలీలు, ఈ గోత్రం చెందిన వారు కూడా వారిని వెళ్ళగొట్టలేకపోతూ వచ్చారు. In verse 34, Don, these people also, this tribe also, they did not drive them out. 34వ వచనం, దానీయులు కూడా మరి అక్కడ ఉన్నటువంటి వారిని వెళ్ళగొట్టలేకపోతూ వచ్చారు. In verse 31, Asher, they did not drive them out. 31వ వచనం ప్రకారం ఆషేరీలు కూడా మరి అక్కడి వారిని వెళ్ళగొట్టలేకపోయారు. And in verse 30, Zebul, they did not drive them out. 30వ వచనము, జబూలీనీయులు మరి వారిని కూడా వెళ్ళగొట్టలేకపోయారు. So one person failed, that causes others to also to fail because of wrong examples. కాబట్టి ఒక్క వ్యక్తి ఓటమి చెందడం ద్వారా మరి తప్పిపోవడం ద్వారా అది మరి తప్పు ఉదాహరణ అనుగ్రహించి మిగతా వారందరూ కూడా ఆ యొక్క మార్గంలో నడవడానికి దోహదపడుతూ వచ్చింది. But these remaining tribes also have past mercies. They have to remember the past mercies. They should be able to drive them out, but there is a negligency in their duty of driving them out. కాబట్టి మిగతా వారు జీవితాల్లో కూడా దేవుని యొక్క కృపలను గత దినాల్లో వారు చూస్తూ వచ్చారు, పొందుకుంటూ వచ్చారు. వాటిని జ్ఞాపకం చేసుకుని వారు వెళ్ళగొట్టవలసింది. కానీ వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి నిర్లక్ష్యం ద్వారా వారు కూడా మరి సమూలంగా ఆ యొక్క శత్రువులను వెళ్ళగొట్టలేకపోయారు. So here we are going to stop now. ఈ యొక్క సమయంలో మనం ఇక్కడ నుండి ముగిద్దాం. So faith and obedience, it should give a brotherly union in Christian life. కాబట్టి మొదటిగా విశ్వాసము విధేయత ద్వారా మరి క్రైస్తవ జీవితంలో విశ్వాసుల సహోదరుల మధ్య ఐక్యతను మరి కనపరచాలి. And faith, secondly, faith and obedience, that should stimulate us by remembering the past mercies. మరి విశ్వాసం, రెండవదిగా విశ్వాసం విధేయత ద్వారా మన యొక్క పాత జీవితంలో గత జీవితంలో పొందుకున్నటువంటి దేవుని కృపలను జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క విశ్వాస జీవితాన్ని ప్రోత్సహిస్తూ రావాలి. And thirdly, by faith and obedience, remember the Lord, remember the cross, and we have to climb the victory already obtained by Lord Jesus Christ. We have to remember that, and we have to have victory. కాబట్టి విశ్వాసము విధేయత ద్వారా దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము విజయవంతమైనటువంటి జీవితం జీవించాలి. And fourthly, if we enjoy faith and obedience, this gives us a crowning victory in our Christian life. నాలుగో విషయం, ఒకవేళ విశ్వాసంలోను విధేయతలోను మనం సంతోషించిన వారమైతే మన యొక్క క్రైస్తవ జీవితంలో ఆ యొక్క విజయమైనటువంటి కిరీటాన్ని మనము పొందుకుంటాం. It is written about these people, Israelites, in Psalms 106, verse 34. ఇజ్రాయెల్ ప్రజల గురించి 106వ కీర్తన ఈ రీతి 106వ కీర్తనలో ఈ రీతిగా రాయబడుతూ వచ్చింది. Verse 34. 34వ చరణం. They did not destroy the nations concerning whom the Lord commanded them.
34వ వచనంలో ఈ రీతిగా ఉంది, వారు యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్ని జనులను నాశనం చేయకపోయిరి. So because they did not destroy them, they lost their testimony. వారిని నాశనం చేయకపోతూ వచ్చారు కాబట్టి వారి యొక్క సాక్ష్యాన్ని కోల్పోతూ వచ్చారు. So in Revelation we read that by the blood of Lord Jesus Christ and by testimony we have victory. మన ప్రకటన గ్రంథంలో చదివితే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా, సాక్ష్యం ద్వారా మనకు విజయం కలుగుతుంది. So let us climb the promises and have victory in Christian life by having faith and obedience to the God's commandments and Lord's will. And let us pray that the faith may be exercised in our regular life and also obedience to the word of God and to the will of God, so that we can enjoy the crowning victories in Christian life. కాబట్టి మనం కూడా దేవుని యొక్క వాగ్దానాలను ఎత్తిపడుతూ, దేవుని యొక్క వాగ్దానాలను మనము స్వతంత్రించుకుంటూ, విశ్వాసంలో అంతేకాకుండా విధేయతతో దేవుని యొక్క ఆజ్ఞలకు మనము విధేయత చూపిస్తూ, దేవుని యొక్క వాక్యం యందు, దేవుని యొక్క మాటలందు, దేవుని యందు విశ్వాసం ఉంచుతూ మనము మరి ఈ యొక్క విశ్వాస జీవితంలో విజయవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉందాక. Let us pray. ప్రార్థించుకుందాం. ప్రేమల తండ్రి, మీ వందనములు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన మంచి సమయంను బట్టి వందనములు. ఇశ్రాయేల్ జీవితంలో ఉన్న పతనము మాకు ఒక పాఠము. అయితే యేసుక్రీస్తు ప్రభువులో మేము చూసిన శిలువ కార్యము, విజయము, శిలువలో యేసు ప్రభు వారు సాతానును చితుకుదొక్కి మరణమును జయించి సమాధిని గెలిచి తిరిగి లేచి పునరుద్ధానుడై తండ్రి కుడిపార్శ్వమున ఆరోహణై తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న ఈ సందర్భం అంతా గొప్ప విజయమును మాకు తెలియజేస్తుంది. మా విశ్వాసము, మా విధేయత, మా జీవితంలో కిరీటము వంటి విజయమును మేము సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏమైతే మాకు సరైన ఉదాహరణలు ఏమైతే లేవో వాటిని పాటించకుండా ఆత్మీయ జీవితంలో యేసు ప్రభువును చూస్తూ విశ్వాసము ద్వారా, విధేయత ద్వారా సంపాదించుకున్నట్టుకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఇటువంటి క్రైస్తవ జీవితంలో మేమందరం కొనసాగుటకై సంఘముగా సహాయపడమని, మా ప్రార్థన సమయం దీవించమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.